నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా వైఫ్ అనిత మేడం. మేము ఫేస్బుక్లో పరిచయం అయ్యాం. ప్రతిదీ షేర్ చేసుకుంటా ఉన్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి అండి? 2 years నుంచి మేడం. వాళ్ళ అమ్మగారు వాళ్ళు తను చాట్ చేసుకుంటున్న ఆ సమయంలో బయటికి వెళ్ళాల్సి వచ్చి ఆ ఫోన్ అక్కడ పెట్టేసి ఆ చాటింగ్ అలాగే ఉంచేసి వెళ్ళిపోయింది బయటికి. వాళ్ళ మమ్మీ వాళ్ళు చూశారు. ఆ సమయంలో ఇద్దరం బయటికి రావాలని నిర్ణయించుకున్నాం. లేచిపోయి పెళ్లి చేసుకుందాం. అవునండి, పెళ్లి చేసుకున్నాం. కొన్ని రోజులు బాగున్నాం మేడం. సరే నా బర్త్డే వస్తుంది కదా, నీ బర్త్డే గిఫ్ట్ ఇస్తానని చెప్పింది. చెప్పిన తర్వాత సరే నేను హ్యాపీ ఫీల్ అయిపోయాను. నా బర్త్డే కదా, సరే ఏం గిఫ్ట్ ఇస్తుంది లేకుంటే నన్ను మంచిగా ఓన్ చేసుకుంటుందేమో, ఇవన్నీ మానేసి మంచి ఫ్రెండ్లీగా అవుతుందేమో అనేసి హెరాస్మెంట్ ఆపేస్తుందేమో అనుకున్నాను, చేశాను. సో అది అలా కాకుండా తను ప్రెగ్నెంట్ అనేది రిమూవ్ చేసేసి సడన్ గా అట్లా అడిగితే ఎవరైనా చెప్పలేరు కదా మేడం. కామ్గా ఉంది. అటాక్ చేశానంటే నేనేం సాటికి వెళ్ళలేదు కదా, తిరగడము, ఫోన్లన్నీ మాట్లాడము, అట్లా అమ్మాయే కాదు చాలా మందిని కూడా చూసాను నేను. సెల్లో కూడా ఫొటోస్ కూడా ఉన్నాయి, అలా కిస్సులు చేయడము, వాళ్ళు చాట్ చేయడము. నువ్వు డైరెక్ట్ గా చూసానంటావు? నేను డైరెక్ట్ చూసాను, చూసి నిలబెట్టి మాట్లాడాను కూడా నేను. పాప ఆ టయాన్ని అడుగుతా ఉంటే మన మనసులు కాదమ్మా. ఏ అబద్ధాలు చెప్పకు. అది ఏం అడిగావు? అమ్మాయి ఏం చెప్పింది? ఎవరు ఏంటి అనేసి అడిగాను నేను. అమ్మాయి ఏం చెప్పలేకపోయింది, నిలబడిపోయింది ఇంకా అంతే. లవ్ బర్డ్స్ అలాంటివన్నీ సెల్ కావాలంటే సెల్ ఓపెన్ చేసి చూడండి, తన సెల్లో ఉన్నాయో లేవో చూడండి. ఫోన్లో ఎటువంటి ఫోటోలు చూసావు? అంటే ఇతను వేరే అమ్మాయిలు ఉన్నటువంటి ఫోటో? బెడ్ మీద పడుకున్నవి చూస్తున్నాను, కిస్ చేయడం ఉన్నవి. బెడ్ మీద ఎలా ఉంటారు? నువ్వు అబార్షన్ చేయించుకోవాలంటే ఒక్క నిమిషం నాన్న, భర్త పేరెంట్స్ సైన్ చేయాలి. నీకు ఎవరు సైన్ చేశారు అబార్షన్ కి? లేదు మేడం, అది నేను వేరే దగ్గర మెడికల్ షాప్ నుండి టాబ్లెట్స్ తీసుకొని నీ ప్రాణం మీదకి వస్తుంది. హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. పోయినా ఇంకా నాకు ఇష్టం అనేసి నేను అన్నిటికీ తెగించి ఆ పని చేస్తాను. నేను చచ్చిపోయినా సరే ప్రెగ్నెన్సీ పోనీ, లేకపోతే నేను చచ్చిపోయినా. తర్వాత వెళ్ళి క్లీన్ చేయించుకున్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా తర్వాత? లేదు మేడం, వాళ్ళ టాబ్లెట్స్ అబార్షన్ అయిపోయింది. ఒక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకున్నావు, ఒక లాయర్ హెల్ప్ తీసుకున్నావు, ఏమీ హెల్ప్ తీసుకోలేదు. నీ కసి, కోపం, పగ, ప్రతీకారం అంతా ఎవరి మీద చూపెట్టావు? ఎవరి మీద చూపెట్టావు? నిన్ను ఇప్పుడు గౌరవించాలా? మీ ఇద్దరిని చిలక గోరింకల్లా కలిపి పంపించాలా? ఉంటావా ఉండవా అమ్మా నిన్ను ప్రశ్నించాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నాన్ సెన్స్. పిల్లలు పుట్టరు అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పుట్టట్లా, మీలాంటి వాళ్ళకి పుట్టేస్తున్నారు. ఇట్లా చంపుకొని చావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళకి. మీ రేంజ్ లెవెల్లో మేము దిగదారి చెప్పలేం, ఎడ్యుకేటెడ్ లెవెల్లో మీకు చెప్పినా అర్థం కాదు. మీలాంటి వాళ్ళకి మేము చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం దండగా. మీ గొయ్యలు మీరు ఇలాగే తవ్వుకుంటూ బయట పోండి. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో శ్రీకాంత్ గారు ఆయన సమస్యతో ఇక్కడి వరకు వచ్చారంటే ఆయనకు న్యాయం కావాలని చెప్పేసి, అసలు అతని సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు నుంచి. చెప్పండి. గుంటూరులోనే ఉండేవాడిని మేడం. మా వైఫ్ అనిత మేడం. మేము ఫేస్బుక్లో పరిచయం అయ్యాం. ఫేస్బుక్లో మంచిగా ఫ్రెండ్గా అయిపోయాం. ఫస్ట్ ఇద్దరు క్లోజ్ అయిపోయాం మంచిగా. ఓకే. ప్రతిదీ షేర్ చేసుకుంటా ఉన్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి అండి? 2 years నుంచి మేడం. ఓకే. సో అయితే మేము ఇద్దరం మంచిగా ఫ్రెండ్షిప్ క్లోజ్ అయిపోయింది. ఒకరికొకరు మంచిగా అర్థం చేసుకున్నారు, చక్కగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా? లేదండి, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే. సో చాటింగ్ చేసుకుంటున్న సమయంలో వాళ్ళ అమ్మగారు వాళ్ళు తను చాట్ చేసుకుంటున్న ఆ సమయంలో బయటికి వెళ్ళాల్సి వచ్చి ఆ ఫోన్ అక్కడ పెట్టేసి ఆ చాటింగ్ అలాగే ఉంచేసి వెళ్ళిపోయింది బయటికి. వాళ్ళ మమ్మీ వాళ్ళు చూశారు. సో అది చూసిన తర్వాత తనకేం చెప్పకుండా త్వరగా పెళ్లి చేయాలా, బయటికి వెళ్ళిపోతుంది పాప, చాలా డిస్టర్బెన్స్లో ఉందనేసి వాళ్ళు గ్రహించి తనకి అర్జెంటుగా పెళ్లి చేయాలని చెప్పారు. వాళ్ళ మమ్మీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే ఆ సమయం వినేసి ఇలా ఇలా జరుగుతుంది, ఏం చేయాలని నాకు చెప్పింది. సో నేనేం చేశానంటే, సరే ఇది మరి మన ఇద్దరం క్లోజ్ అయిపోయాం కదా, ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం, మరి నువ్వంటే నాకు ఇష్టం కదా, నేనంటే నీకు ఇష్టం కదా. క్లోజ్ అంటే మీ మీనింగ్ ఏంటి? అదేనండి, ఒకరిని విడిచి ఒకరు వెళ్ళలేకపోతున్నాం ప్రస్తుతానికి. అంటే మానసికంగానా శారీరకంగానా? మానసికంగా ప్రస్తుతానికి అయితే అలాగే అప్పటికే. ఆ సమయంలో ఇద్దరం బయటికి రావాలని నిర్ణయించుకున్నాం. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అవునండి. అదెందుకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పించుకుంటే సరిపోయేది కదా. సో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నారు. అప్పుడు ట్రై చేశారా మీరు? చేసామండి ఫస్ట్. ఓకే, చెప్పండి. ఆ సమయంలో బయటికి రావాల్సి వచ్చింది, పెళ్లి చేసుకున్నాం. కొన్ని రోజులు బాగున్నాం మేడం.
మీరు వర్కింగ్ ఏం చేస్తూ ఉంటారు? వర్కే మేడం. ఓకే. ఆ అమ్మాయి ఆమె కూడా జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తుంది. ఓకే. పెళ్ళైన తర్వాత పెద్దవాళ్ళకి తెలిసిందే ఇరువైపులు మీరు ఈ కారణం చేత బయట పారిపోయారని చెప్పి మీరు పెళ్లి చేసుకున్నట్టు తెలుసా? తెలిసింది సార్. తెలిసింది. ఎక్కడో దూరంగా వేరే ఊర్లో ఉండేవారా, గుంటూరులోనేనా? హైదరాబాద్ వచ్చాం సార్. హైదరాబాద్ వచ్చేసారు. రైట్, ఓకే. తర్వాత చెప్పండి, పర్లేదు, కంగారు పడకండి, చెప్పండి. ఆ సమయంలో మేమిద్దరం ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియపరిచాం పెళ్లి చేసుకున్నాం అనేసి. సో వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకున్నారు. సరే మరి ఒక రోజు వచ్చిపోండి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. అంత పుసుక్కుని ఒప్పేసుకునే వాళ్ళు ఏదో పెళ్లికి అడిగితే ఒప్పుకునేవాళ్ళు కదా. అలా జరగలేదు మేడం. కొన్నాళ్ళు గ్యాప్ వచ్చేసింది. పెళ్ళైన తర్వాత ఎన్ని నెలల తర్వాత? 2 years అయింది మేడం. 2 years తర్వాత రమ్మన్నారా? ఓకే. ఆ సమయంలో ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాము. వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం. ఆ మధ్యలో సమస్యలుగా తనకు ప్రెగ్నెంట్ అయింది మేడం. ప్రెగ్నెన్సీ సమస్య అంటే తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి సమస్య మొదలైంది మేడం. అది చెప్పాలా? ఆ సమయంలో తను నాకు తెలియకుండా బాగా నన్ను టార్చర్ చేసేది. అంటే ఎలాగా? అంటే నువ్వు ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు, నా ఫోన్ ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు, ఇలా బాగా మాట్లాడుతూ టార్చర్ చేస్తుంది. అలా ఏం లేదు, నువ్వు కావాలంటే నా చాట్ చూసుకో అనేది నేను తనకి ఫోన్ ఇచ్చాను. నా ఫోన్ కూడా తనకి చూపించాను, కానీ అయినా నమ్మదు. ఇలా టార్చర్ పెట్టేది. ఇదంతా ప్రెగ్నెంట్ అయిన తర్వాత, అవును కన్సీవ్ అయిన అవును తర్వాత. సార్. ఓకే. ఆ సమయంలో నేను కూడా ఏం చేయాలో తెలియక తను కూల్ చేయడం స్టార్ట్ చేశాను. నువ్వు కావాలంటే నన్ను అనుమానించు, మాకు నేనేంటో నీకు తెలుసు కదా ఫస్ట్ నుంచి, నువ్వు మధ్యలో ఇలా అంట కరెక్ట్ కాదు కదా, నీకు ఎవరైనా చెప్తున్నారా ఇలాగా, లేకుంటే ఏంటి ఇలాగ ఎట్లా మారిపోయావు అనేసి నేను తనకు చెప్పడం జరిగింది. లేదు నువ్వు మారిపోయావు అనేసి నన్ను బాగా. నీ ఫోన్ లో ఏమైనా దొరికిందా అమ్మాయి వెతికినప్పుడు? ఏం లేదు సార్. నువ్వు ఏదైనా ఎవరితోనో వేరే స్త్రీలతో జనరల్ గా ఫోన్ మాట్లాడతాం కదా సార్, అదే సమయంలో తన ఫోన్ మాట్లాడడం జరిగింది. ఇదంతా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన తర్వాత? అవునండి. అది జనరల్ గా ఫోన్ మాట్లాడతాం కదా సార్, మాట్లాడిన తర్వాత అదే సమయంలో తను చేయటంలో ఎంగేజ్ వస్తుంది కదా సార్. సో దాన్ని అలా ఆలోచించి చేసుకుంది, ఇమాజినేషన్ అలా ఆలోచించి నన్ను ఎక్కువ అనుమానించడం స్టార్ట్ చేసింది. ఏ సమయంలో ఫోన్ మాట్లాడి ఆ సమయం నుంచి నువ్వు వాట్సాప్ కాల్ చేసి వీడియో ఫోన్ నాకు చెయ్యి, నువ్వు ఎక్కడ ఉన్నావు అనేసి ఇలా చేయడం జరిగింది. నేను ప్రతిదీ తనకు చెప్పడం జరుగుతుంది. తను కాకపోతే అర్థం చేసుకోలేక నా మీద ఇంకా అనుమానం ఇంకా ఎక్కువ చేస్తూ తన ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా చెప్పటమా, వాళ్ళ అమ్మోళ్ళు చెప్పటమా నాకైతే తెలిసేది కాదు. తను ఎవరైతే చెప్తున్నారో అదంతా నమ్మేసి నన్ను అనుమానిస్తూ ఉంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా మేడం, నన్ను అనుమానిస్తూ ఉంది. సరే నా బర్త్డే వస్తుంది కదా, నీ బర్త్డే గిఫ్ట్ ఇస్తానని చెప్పింది. చెప్పిన తర్వాత సరే నేను హ్యాపీ ఫీల్ అయిపోయా. నా బర్త్డే కదా, సరే ఏం గిఫ్ట్ ఇస్తుంది, లేకుంటే నన్ను మంచిగా ఓన్ చేసుకుంటుందేమో, ఇవన్నీ మానేసి మంచి ఫ్రెండ్లీగా అవుతుందేమో అనేసి హెరాస్మెంట్ ఆపేస్తుందేమో అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశాను. సో అది అలా కాకుండా తను ప్రెగ్నెంట్ అనేది రిమూవ్ చేసేసింది. అబార్షన్ చేయించుకుందా? అవును సార్. మీకు తెలియకుండా, మీ పర్మిషన్ లేకుండా, అసలు కొద్దిగానే హింట్ ఇచ్చిందా? ఏం లేదు సార్. చెప్పి సర్ప్రైజ్. అదే సర్ప్రైజ్ అంటే నేను తను వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అంత పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు ఆవిడ తెలియకుండా చేస్తుంది, వాళ్ళకి కూడా తెలియకుండా. అదే వాళ్ళకి చెప్పలేదు సార్ నాకు ఏ విషయం. నేనేమనుకున్నానంటే ఫ్యామిలీతో వాళ్ళు బాగానే ఉన్నారు కదా, సో అక్కడ హ్యాపీగా ఉన్నారు, ప్రస్తుతం నాతో మాట్లాడిపోయినా నేను తర్వాత నాతో మాట్లాడుద్దాం హోప్తో ఉన్నాను. ఆ సమయంలో ఏమైందంటే నాకు గిఫ్ట్ ఇస్తుంది అన్నది కదా, సరే వాళ్ళందరితో ఫ్యామిలీకి డిస్కషన్ చేసుకొని మంచిగా తను మారుస్తారేమో అనేసి నేను అనుకున్నాను. ఆ సమయంలో నాకేం జరిగిందంటే ప్రెగ్నెంట్ వచ్చి నేను హ్యాపీ ఫీల్ అయినా. ఆ సమయంలో ఇప్పుడున్న ప్రొసీజర్లో చాలా మంది పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఒక ఫాదర్ అవుతాననే కళ కాస్త చెదిరిపోయింది. అవునండి. చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు లేక ఎంతో వేదన పడతాం. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నా ఫ్యామిలీ ఒక స్టార్ట్ అవుతుంది. వెరీ సాడ్. ఆ సిచ్యువేషన్ లో తను ఇలా చేయటం జీర్ణించుకోలేకపోయాడు. కరెక్ట్. మరి ఏంటయిందన్న, ఎందుకు అలా చేస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీకి వేరే వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేయటం జరిగింది. ఏమి నమ్మింది? ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? ఆ పిల్లగాడు మంచోడు కాదు, బయట తిరుగుతూ ఉంటాడు, ఇలాగా ఏదైనా వాళ్ళు ఏది చెప్తే ఎవరు ఏది చెప్పి నమ్మేస్తా ఉంటారు. ఎప్పుడు మాటలు విని అబార్షన్ చేయించుకుంది, నీ మీద నమ్మకం లేకుండా. నేనేమనుకున్నాను అంటే ఇంకా మారి నా దగ్గరకు వస్తుందేమో అనుకున్నాను. అదే మీరు అలా అనుకున్నారు. ఆవిడ రిటర్న్ గిఫ్ట్ ఇంకోటి ఇచ్చింది మీకు. సో ఇప్పుడు ఏమంటుంది తను? తను నా దగ్గర రాను అంటుంది మేడం. ఎంతకాలం అయింది అమ్మాయి డెలివరీ కోసం వెళ్ళి? అదే ప్రెగ్నెన్సీ అనగానే వెళ్ళింది. 4 months ప్రెగ్నెంట్ మేడం. ఇప్పుడు వెళ్ళి ఎంతకాలం అయింది? 6 months అవుతుంది మేడం. 6 months నుంచి రావట్లేదు. ఇప్పుడు మీ భార్య మీతో పాటు రావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారా? అదే ఆశపడుతున్నాను. సరే, మీ వర్షన్ విన్నాం కాబట్టి మరి వాళ్ళ ఆవిడ అనిత గారితో కూడా మాట్లాడదాం. హలో అండి అనిత గారు.
నమస్తే అండి. సో మీ వారు చెప్పిందంతా కూడా విన్నారు కదా, ఏంటి విషయం ఇప్పుడు మీరు చెప్పండి. నువ్వేదో సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తావంటే ఏంటమ్మా అవి? అంటే మేడం ఫస్ట్ మేము మా ఆయన చెప్పినట్టే ఫేస్బుక్లోనే మేము పరిచయం అయ్యాము. ఓకే. అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉన్నాము. కానీ ఏంటంటే ఇంట్లో అమ్మ వాళ్ళని కూడా అందరినీ వదిలేసుకొని వచ్చాం కదా, అందరు కూడా సరే ఇద్దరు చెరొక పని చేసుకుందాం. నేను అలా కూడా ఒక ప్రైవేటు జాబ్ చేసుకుంటా, అలాగే ఇద్దరు వెళ్తా బాగానే ఉన్నాం. వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ నుంచి నన్ను బాగానే చూసుకున్నాడు, ఇద్దరం కూడా బాగానే ఉన్నాం. తర్వాత 2 months ప్రెగ్నెన్సీ. ఆయన తర్వాత ఇక మధ్యలో ఎప్పుడు అట్లా వెళ్తున్నాడో ఏమో నేను చూడలేదు. ఎప్పుడు ఒకరోజు నేను జాబ్ చేసుకొని వస్తున్నా డ్యూటీ నుండి, వచ్చేటప్పుడు వేరే అమ్మాయిని బైక్లో ఎక్కించుకొని నాకు ఎదురు వచ్చాడు. సరిపోయి మామూలుగా కూర్చునంటే నాకు డౌట్ రాదు కదా, వేరే అమ్మాయి నిన్ను పట్టుకొని కూర్చుందంటే అది ఎవరైనా ఆడవాళ్ళం ఎవరు తట్టుకోలేం కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ చూసి నిలబెట్టి మాట్లాడాను కూడా. నేను మాట్లాడాను బైక్ ఆపి నిలబెట్టి నేను మాట్లాడి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి దింపి. ఆ రోజు ఏం జరిగింది, ఆ అమ్మాయి కూర్చున్న అమ్మాయి ఎవరో క్లోజ్ గా కూర్చుంది, నేను ఆపి అడిగాను. పాప ఆ టయాన్ని అడుగుతా ఉంటే మన మనసులు కాదమ్మా. అబద్ధాలు చెప్పకు, నేను బైక్ ఆపి బైక్ లో నుంచి దింపేసి నేను ఎక్కింటి తీసుకొచ్చాను మేడం. లిఫ్టే నేను ఇచ్చింది. అది ఏం అడిగావు, అమ్మాయి ఏం చెప్పింది? ఎవరు ఏంటనేసి అడిగాను నేను. అమ్మాయి ఏం చెప్పలేకపోయింది, నిలబడిపోయింది ఇంకా అంతే. ఇప్పుడు ఫ్రెండ్స్ సరే నేను లిఫ్ట్ అడిగాను, ఇట్లా వదులుతానన్నాడు, అన్నో తమ్ముడు ఏదో ఒకటి అనొచ్చు కదా. ఏదనుకుంటే గమ్మ నిలబడిపోయిందంటే ఎందుకు నీకు లిఫ్ట్ ఎందుకు అడుగుతారు? నీకు బంధువులు, నీకు చుట్టాలు ఎవరన్నా? లిఫ్ట్ ఇచ్చే వాళ్ళ కూర్చున్నారా, బాగా దగ్గరికి కూర్చున్నారా? పట్టుకొని కూర్చున్నాడు సార్, పట్టుకొని ఉంది అమ్మ వెనక, ఇలా పట్టుకొని ఎలా కూర్చుంటది? భార్య కదా కూర్చుంటుంది, బయట వాళ్ళు కూర్చోరు కదా, లిఫ్ట్ అడిగితే పట్టుకొని కూర్చుంటారా? ఏమో అమ్మాయి పడిపోద్దేమో అని భయం. సరే నేను ఆపాను, ఇలా డ్రాప్ చేయమని అని చెప్పొచ్చు కదా నాకు. ఆ అమ్మాయి చెప్పాలి కదా, లేదమ్మా ఇట్లా వదలమన్నా అనేసి అనాలి కదా. అలా గమ్మ నిలబడి ఎందుకు వెళ్ళిపోతుంది? సడన్ గా అట్లా అడిగితే ఎవరైనా చెప్పలేరు కదా మేడం. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఎందుకు చెప్పలేరు? ఎవరన్నా ఎవరు నువ్వు అని అడిగితే లిఫ్ట్ అడిగానని చెప్పేసి చెప్తారు కదా. కామ్గుంది. అటాక్ చేశానంటే నేను సాటికి వెళ్ళలేదు కదా. సరే ఓకే ఓకే, దాని గురించి డిస్కషన్ అది అలా అన్నా అయి ఉండొచ్చు, ఇలాగన్నా అయి ఉండొచ్చు. నాకు ఎదురొచ్చాడు కదా, సరే పోనీ అది జరిగిపోయింది అడిగాను, సరే సంథింగ్ ఎవరికైనా జరుగుతుంది ఇలా ఏదో జరిగింది అనేసి దాన్ని కూడా వదిలేసాను నేను. తర్వాత అతను ఎప్పుడు డ్రింక్ చేయడం మొదలు పెట్టేశాడు. నేను ఎప్పుడైతే ఇది అడిగేసి ఇంట్లో ఎవరైనా గొడవ పడతాము, సరే డ్రింక్ చేయడము. అప్పటికి నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా? అప్పుడు లేదు మేడం, అప్పుడు లేదు. ఇలా జరుగుతా ఉంది. జరగ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ. డ్రింక్ చేసి ఇంకా ఏంటమ్మా డ్రింక్ చేయడము, తిరగడము, ఫోన్లన్నీ మాట్లాడడము, అట్లా అమ్మాయే కాదు చాలా మందిని కూడా చూసాను నేను. సెల్లో కూడా ఫొటోస్ కూడా ఉన్నాయి, అలా కిస్సులు చేయడము, వాళ్ళు చాట్ చేయడము, లవ్ బర్డ్స్ అలాంటివన్నీ. సెల్ కావాలంటే సెల్ ఓపెన్ చేసి చూడండి, తన సెల్లో ఉన్నాయో లేవో చూడండి మీరు. అసలు ఇంతకు మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడమ్మా? మా ఆయన జాబ్ చేస్తాడు. ఎంతవరకు వస్తుంది జీతం? ఎక్కువ ఏం రాదు మేడం, 20,000 ఎంత వస్తుంది. దాంట్లోనే అంతమంది అమ్మాయిలు మెయింటైన్ చేస్తాడా మీ ఆయన? దానికి తగిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇక నేను వెళ్తున్నాను కదా, ఇద్దరం కలిసి జాబ్ చేస్తున్నాము. అమౌంట్ కూడా ఇంకా సపరేట్ నేనేం పెట్టుకోను కదా, అంత ఒక దగ్గర పెడుతుంటాము. ఇక అట్లా తిరగడం, తాగడం, వెళ్ళడం, ఏమన్నా చెప్తే వినకపోవడము, మొత్తం ఇంకా రివర్స్ అయిపోతున్నాడు. నాకు ఏం చెప్పినా వినడం. అప్పటికి నేను చాలా చెప్పాను, అమ్మ వాళ్ళందరిని వదిలేసి నేను ఒక్క పాపని నిన్ను నమ్మి నీ వెనక వచ్చేసాను, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మేము కూడా అమ్మ నాన్న వదిలేసి వచ్చాం కదా, సరిగా చేసుకోనేసి వదిలేసి వచ్చావు, నాశనం చేయడానికి వచ్చాను. ఏమైనా మంచిగా వచ్చినా? ఫోన్ లో ఎటువంటి ఫోటోలు చూసావు? అంటే ఇతను వేరే అమ్మాయిలు ఉన్నటువంటి ఫోటో, బెడ్ మీద పడుకున్నవి చూస్తున్నాను, కిస్ చేయడం ఉన్నవి. అలాంటి మీ దగ్గర ఉన్నాయమ్మా ఫొటోస్? పగల కొడతా, అబద్ధం చెప్పండి, కరెక్ట్ చెప్పు, ఒప్పుకో. ఇప్పటికైనా తప్పు అమ్మా, ఫొటోస్ నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర మేడం, తన సెల్లోనే ఉన్నాయి అన్ని. చూసిన తర్వాత తను ఏం చేస్తాడు, ఏంటో లాక్స్ అవని నాకు తెలీదు అంతగా. చూసిన వెంటనే కాపీ చేసుకోవాలి కదమ్మా, ఎవిడెన్స్ గా మాట్లాడాలంటే. ఎక్కడ ఇడిచి పెడుతున్నాడు సెల్, ఇంకా గొడవ స్టార్ట్ అయింది కదా, పెట్టుకోడు కదా. నేను ఇవన్నీ చూస్తాను అనుమానే కదా తనకి. కానీ నేనేం చేశానంటే ఫస్ట్ బైక్ లో ఎక్కించుకొని ఎదురొచ్చినప్పుడు కొంచెం నాకు డౌట్ వచ్చింది కదా. అప్పుడు ఏంటంటే అంత గట్టిగా వాదించకుండా అట్లా ఇట్లా నమ్మకంగా ఉండేసిన, సరే వదిలి ఇదేదో మర్చిపోయింది అన్నట్టున్నాడు. ఆ టైంలో నేను ఆ సెల్లో చూశానండి. చూసి మళ్ళీ మొదలైపోయింది మా ఇద్దరికి గొడవ. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అప్పుడు 2 months. సరే చూసా, ఎన్నో చెప్పా, కనీసము ఒక 2 months ప్రెగ్నెన్సీ ఇక్కడ ఉన్నప్పుడే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 3 అట్లా ఒక 1 month వరకు చూశాను. అప్పుడు కనీసం తిండికి కూడా ఇంట్లోకి ఏం తీసుకురాకుండా మానుకున్నాడు. నేను గొడవ ఎప్పుడైతే పెట్టుకున్నానో ఇంకా ఏమి ఇంట్లో కూరలు కానీ ఇంకా ఏది కూడా
ఏమి నాకు తీసుకొచ్చి ఇవ్వడం, నాతో మాట్లాడడం అలాంటి ఏం చేయలేదు. ఇంకా అలాంటప్పుడు నాకు మనసు ఇరిగిపోయింది. నేను పెద్దవాళ్ళని కాదనేసి ఎంతో చెప్పి బతిమాడితే వాళ్ళ మాట వినకుండా ఇలా చేసుకున్నాను కదా, నాకు ఇలా జరిగిందనేసి చాలా బాధపడుకొని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను తీసుకెళ్ళాను మా ఆయన్ని, ఏదో ఒకటి చెప్పి, ఇంకా ఒక్క కూతురు కదా అని వాళ్ళు కూడా సర్దుకొని అట్లా ఇట్లా పక్కన వాళ్ళు చెప్పడంలోనే ఎట్లా ఒకసారి ఇంటికి రానిచ్చారు. వెళ్ళేసి వచ్చాము. వచ్చిన తర్వాత నువ్వు బాగుండాలి కదా, వచ్చిన దగ్గర నుంచి ఇలా అలా అన్నీ చేసేసి అట్లా చేశారు. సరే నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు 4 months ప్రెగ్నెన్సీ. అప్పటి వరకు నాకు కాల్ చేయడం అలాంటి ఏం చేయలేదు. ఇంకా లేదు మేడం, కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయదు మేడం. చేయలేదు. నాకు కావాలంటే చూడండి, నా సెల్ ఇస్తే చూసుకోండి, చేసాడేమో. నాదైతే అలాగే ఉంది కదా. నువ్వైతే దొంగ మాట. సరే ఆవిడ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేయొచ్చుగా. అమ్మ వాళ్ళు కూడా లిఫ్ట్ చేయరు మేడం. నేను అలా చేయలేదు. వాళ్ళందరూ కలిసి అలా చేశారు. సరే పోనీ, ఇప్పుడు నా సెల్ ఇస్తా, నీ సెల్ నువ్వు చేసినవి ఉన్నాయి, నాకు నా దాంట్లో ఫోన్లు ఉన్నాయి, చూసుకుంటారు. ఇవ్వు, నువ్వు తప్పలేనప్పుడు నాకు చూపించు, సెల్ తీసి ఇవ్వు, చూస్తారు. నువ్వు అన్ని అబద్ధాలు మాట్లాడతా, మూతి పగలబడితే అబద్ధం మాట్లాడావు. మీరు కావాల్సి ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు. నేనా అంటే నువ్వు ఎక్కడంటే అక్కడ తిరగడం, తాగడము, అక్కడ అన్ని కొత్త కొత్త వెరైటీగా దాంతో దీంతో తిరిగి అలా చేసి సెల్లులు చూసుకొని నా దగ్గరికి వచ్చి ప్రవర్తించడము, ఎట్లంటే అట్లా అడగడం, అట్లా చేస్తాడు. సరే అమ్మా, ఇవన్నీ చేస్తే ఆల్రెడీ మూతే పగలు కొడతానన్న దానివి కాలర్ పట్టుకుని మాట్లాడొచ్చు. అభాషణ ఎందుకు చేయించుకున్నావు? అది మేడం, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు 4 months ప్రెగ్నెన్సీ తెలుసు, కానీ అమ్మ వాళ్ళతో కూడా నేను చెప్పలేదు. ప్రెగ్నెన్సీ చెప్పలేదు. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందో తెలియదు కదా నాకు. ఇప్పుడు మేము కలిసి బాగుంటే సరే అది చెప్పుకోవచ్చు. నేను సంతోషంగా లేను కదా అలాంటి చెప్పుకోవడానికి. నేను సంతోషంగా ఉండి అన్ని బాగుండి మా ఆయన అంటే నీ ఉద్దేశం ఏంటి? అక్రమ సంబంధాలు అవన్నీ ఉన్నాయి, ఇతనితో నేను ఎంతవరకు అడ్జస్ట్ అవుతానో లేదో చూసా. ఒక 1 month నాకు ఫోన్ అలాంటిది ఏం రాలేదు, కానీ నా కళ్ళతో నేను చూశాను కదా ఇవన్నీ తాగడం, నన్ను చూడకపోవడం. ఇంకా నేను కష్టం చేసుకొని బతికేటప్పుడు తన దగ్గర ఎందుకు నేను అలానే వెళ్ళిపోయా. అమ్మ వాళ్ళతో కూడా నేను చెప్పకుండా ఏం చేశానంటే ఇంకా ఆలోచించేసి నాకు అంటే నేను ఎవరి సలహా నేను తీసుకోలేదు, నాకు నేనే ఇంకా ఈ రోజుల్లో పిల్లలు లేక ఎంతో మంది వేదన పడుతున్నారు మేడం. 20 years 10 years నుంచి అలా ఎలా చేస్తారు మేడం? ఉండాలి కదా, చదువుకున్నారు కదా. తెచ్చి సాగుతాని నువ్వు అంతా నమ్మించి నన్ను ప్రేమించి ఫేస్బుక్ లో మంచిగా చూసుకుంటా మేడం. తను చెప్పుడు మాటలు విని ఇలా తయారైంది మేడం. ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అలా చేయలేదు కదా. నువ్వు అలాగుంటే నేను ఫస్ట్ నుంచి నీతో ఉండేసి నేను జాబ్ చేసి డబ్బు నీకు తెచ్చిచ్చానంటే నీకు ఎంత నమ్ముంటే నేను ఇచ్చింటా. నువ్వు నన్ను చూసుకుంటావని నమ్మకంతో నా మొగుడే నన్ను ఇట్లా చేయడు, నా గురించి ఇంట్లో నుంచి కూడా వచ్చేసాడు అనేసి నేను నమ్మాను కదా. అలాంటప్పుడు నువ్వు అలా చేసినప్పుడు నేను ఎందుకు నిన్ను మంచిగా చూసుకోలే? నేను నెల రోజులు ఎవరు అన్నం పెట్టావు నువ్వు నాకు? నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఇచ్చేలేదు కదా. ఇంట్లో ఉన్నప్పుడు రైస్ కూరగాయలు అన్ని నేను తెచ్చుకున్నానా, నువ్వు తెచ్చావా? అసలు ఇంటికి 1 month ఒకసారి తెచ్చేది. అవి ఎలా తెస్తారు? డైలీ తెస్తారా? చారు కదా. నేను పక్కనతో కూడా నీకు చెప్పి పంపించాను కదా. నాన్న నాకు ఒక డౌట్, ఒక్క నిమిషం ఉండండి. మీరేంటి ఆవిడ మీరు అని పిలుస్తున్నారు? నేను రెస్పెక్ట్ ఇస్తా మేడం. నీ వైఫ్ కి రెస్పెక్ట్ ఇచ్చే అంత ఉత్తముడువా? బయట వాళ్ళకైతే మొగుడు, ఇంట్లో వాళ్ళకి అట్లే ఉంటది మేడం. ఏం నిన్ను మీరు అనే పిలుస్తాడా? ఇప్పుడు లవ్ చేశారు, మీకు ఆ క్లోజ్నెస్ లేదా? మీరు అని పిలుచు అదే అంటుంది. బయట వాళ్ళు కదా మొగుడు, నా దగ్గర ఎలా అంటాడు అన్నాడు కదా. అందరినీ గౌరవిస్తాడేమో లైన్ లో పెట్టి. బాగానే ఉంది. కాదమ్మా, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఏంటి? ఇప్పుడు నువ్వు అంత భ్రమపడుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దమ్ముంటే ఆధారాలు చూపెట్టమంటున్నాడు. నీ ఫోన్ లో ఉన్నాయని అంటున్నావు, కానీ నీ ఫోన్ తీయట్లేదు. నా ఫోన్ లో ఉండేలా నాకు ఫోన్ చేశానంటే చూడండి, నాకు ఫోన్ చేశాడేమో అంటున్నా. ప్రూఫ్స్ అలా నేను తీసుకున్నా. ఏవన్నా కూడా ప్రూఫ్లు గిఫ్లు ఉంటాయి సార్, నేను ఒకటే నిర్ణయించుకున్నా, అలాంటి ప్రూఫ్స్ తీసుకోవాలా అనేసి నేను ఆలోచన నాకు లేదు. ఎందుకు? నాకు నమ్మించి అందరినీ వదిలేసి నేను బయటకు వచ్చాను, నన్ను సాగుతానని నమ్మించాడు, నాకు మోసం చేశాడు. ఎవరికి చెప్పినా ఏం చేసినా అది నాలో ఉండాల. ఎవరు చెప్పినా అది ఒక ఫ్యామిలీ అనేది మా ఇద్దరికి సంబంధించి మేము ఇష్టపడాలి తప్ప ఎవరు చెప్పిన 2 రోజులు చెప్తారు, మీరు చెప్తారు, నేను 2 రోజులు ఉంటా, తర్వాత ఏదో ఒకటి మళ్ళీ విడిపోతుంటాం. కాబట్టి నేనే అలాంటి నిర్ణయం తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక 4 months ప్రెగ్నెన్సీ. నేను నిజమే. తర్వాత నేను ఫోన్ చేశాను, తను నాకు చేయలేదు. నువ్వు అబార్షన్ చేయించుకోవాలంటే ఒక్క నిమిషం నాన్న, భర్త పేరెంట్స్ సైన్ చేయాలి. నీకు ఎవరు సైన్ చేశారు అబార్షన్ కి? లేదు మేడం, అది నేను వేరే దగ్గర మెడికల్ షాప్ నుండి టాబ్లెట్స్ తీసుకొని ప్రాణం మీదకి వస్తుంది. హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. పోయినా ఇంకా నాకు ఇష్టం అనేసి నేను అన్నిటికీ తెగించి ఆ పని చేస్తాను. నేను చచ్చిపోయినా సరే ప్రెగ్నెన్సీ పోనీ, లేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత వెళ్ళి క్లీన్ చేయించుకున్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా తర్వాత? లేదు మేడం, వాళ్ళ టాబ్లెట్స్ అది అబార్షన్ అయిపోయింది. ఎంటీ మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ. ఇంకేం హాస్పిటల్ ఫాలో అప్ లేదా? తర్వాత ఏం బ్లీడింగ్ ఏమో అవట్లేదు. మా ఫ్రెండ్ కి అడిగాను నేను, అడుగుంటే మా 5 months అట్లా వచ్చినప్పుడు టాబ్లెట్స్ అంటే ఒక 700 అంటే ఒక సింగిల్ టాబ్లెట్ ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చేసి ఒక 3 టాబ్లెట్స్ సన్నగా ఉంటాయి, అట్లా ఇచ్చేసారు. నీకు 3 days 2 days అబార్షన్ అయిపోతుంది, నో ప్రాబ్లం అని చెప్పారు. ఇంకా అలా తెచ్చుకొని అంటే ఇంకెవరికి చెప్పదలుచుకోలేదు. నేను బతికేటప్పుడు నాకు తెచ్చి పెట్లా చూడడంలా, ఎలాగో నేను జాబ్ చేసుకుని బతుకుతున్నా,
ఇది తల్లి వాళ్ళకి తెలిసి కూడా తర్వాత మేము విడిపోతే వాళ్ళు బాధపడాలి. ఇప్పుడు బిడ్డ పుడతాడు, మేమిద్దరం కలుచుకోలేకపోతాం. ప్రజలు ఏమనుకుంటారు చూడు, తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నాకు ఫేస్బుక్ లవ్లు ఇవే. ఇప్పుడు మౌడికే కనింది అనుకుంటారు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఏమంటారు ఎవడ కనింది ఏంటో. నీకు అన్ని తెలుసులే అమ్మా, అయ్యో బాబాయ్ అన్ని తెలుసులే అమ్మా. అలా కాదు. ఇప్పుడు ఏంటమ్మా ఫైనల్ గా ఇప్పుడు బేబీని తీసేసావు అంటే కనుక ఇతను గుడ్ బై చెప్పినట్టేనా? ఇంకా అంతేనా? తీసేస్తారు సార్, నాకైతే ఇంకొద్దు. ఇప్పుడు అతను మారినా వద్దా? తను మాట్లాడని నాకు నమ్మకం లేదు మేడం. సరే అతనికి ఎటువంటి సంబంధాలు లేవని ప్రూవ్ చేస్తే ఓకేనా? అది కూడా వద్దా? నేను కళ్ళతో చూసాను కదా మేడం, నేను ఎలా నమ్ముదా? ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పినవి అయితే నేను ఎవరైనా లిఫ్ట్ ఇచ్చినా కూడా నీ దృష్టిలో అది రాంగే అని కదా మేడం. ఎలా బెడ్ మీద ఎలా ఉంటారు, బట్టలు లేకుండా బెడ్ మీద పడుకుంటే అది లిఫ్ట్ ఇస్తారు, అలా కూడా లిఫ్ట్ ఇస్తారా? లేదు కదమ్మా, నువ్వు ఏదైనా ప్రూవ్ తన చేసి సెల్లో ఉన్నాయి కదా, తనని చెప్పను. లేవా ఉన్నాయా అడగండి. నా సెల్లు లేవు కదా మేడం, నా సెల్లు ఎలా ఉంటాయి? ఉన్నా నువ్వు చూపించు. ఎందుకు చూపిస్తాడు? చూపించాడు. ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నిజం మాట్లాడితేనే మేము ఏదైనా చేయగలం. మీ ఇద్దరు వచ్చి ఇక్కడ డ్రామాలు ఆడేస్తే ఎట్లా? ఇప్పుడు తను అలిగేషన్ చేస్తున్నప్పుడు తన దగ్గర ఉండాలి కదా. కాపురం నీకు కావాలన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలా? ఒకటి తను అంత ఎలాగా ఒక ప్రెగ్నెంట్ అయినటువంటి లేడీ తన ప్రెగ్నెన్సీ కూడా తీసేసుకుని భర్తకు గుడ్ బై చెప్పాలి అనే పెద్ద ఆలోచన వచ్చిన అమ్మాయి ఈ రోజు ఇక్కడ కూర్చొని అబద్ధం ఆడవలసిన అవసరం ఏంటి? ఆ అమ్మాయికి ఏం గెయిన్ ఉంది చెప్పు? ఈ రోజు అబద్ధం ఆడి మొగుడిని వదిలించుకోవాలనేటటువంటి ఆలోచన అంటే తన కళ్ళు బయర్లు గమనియా? తను చూసిందంత అబద్ధమా? హాలిసినేషన్సా? ఊహలా? బైక్ లో ఎదురు ఎక్కించుకుని వచ్చి నేను కొట్టి అమ్మాయిని దించాను కదా, మరి ఇద్దరు ఎందుకు అడగలను అన్నప్పుడు గమని ఎందుకున్నారు? తప్పు లేకుండా ఎందుకుంటారు చెప్పండి? షాపింగ్ చేసి బట్టలు అంటే లిఫ్ట్ ఇస్తే అలా కూడా తనకే మేడం షాపింగ్ కూడా చేసి తనకు బట్టలు ఇస్తాను. షాపింగ్ చేస్తే నాకు ఇవ్వాలి కదా, అదెందుకు పట్టుకొని పోయింది? ఎవరో ఒక అమ్మాయితో షాపింగ్ వెళ్ళి భార్యకి షాపింగ్ చేసి పెడతావా? లిఫ్ట్ అడిగారు మేడం, లిఫ్ట్ అడిగిన అమ్మాయితో నీకేంటి షాపింగ్? అట్లా పట్టుకొని వస్తున్నా తన కోసం. శ్రీకాంత్ లిఫ్ట్ ఓకే, ఆవిడ చూసింది అంటుంది కదా కల్లారా నీ ఫోన్ లో. సరే షాపింగ్ చేసినటువంటి బట్టలన్నీ కూడా అమ్మాయి పట్టుకుపోయిందంట, దానికి ఏం చెప్తావు? కదా, నాకు ఇవ్వలేదు కదా, మరి నాకు తెస్తే నాకు ఇవ్వాలి కదా. మరి అది చెప్పు, దానికి సమాధానం చెప్పు. ఆ మందికి తీసుకెళ్ళింది, మరి నాకు ఇవ్వలేదు కదా, నాకుంటే నాకు ఇవ్వాలి కదా. నువ్వు ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇస్తున్నావు, ఆ అమ్మాయి నీకు లిఫ్ట్ ఇస్తుందా? అయ్యో మీకు చెప్పేదంతా సరే లిఫ్ట్ సంగతి వదిలేసారా బాబు తమ్ముడు? ఆ ఫోటోలు ఏందో చెప్పు. బట్టలు ఏం చేసావు చెప్పు? నాకు బట్టలు లెక్క తేలాలా? ఇప్పుడు నాకు బట్టలు బట్టలు ఏమైనాయి? నువ్వు ఏ సైజు కొన్నావు? ఏ సైజు అమ్మాయి పట్టుకెళ్ళింది? తనకే మేడం తెచ్చిచ్చింది. మరి ఆ అమ్మాయి తీసుకెళ్ళింది కదా మేడం అలాగే ఏమ్మా బట్టలు ఇచ్చిందా? తీసుకెళ్ళింది మేడం, తీసుకొని నేను తిట్టి ఇద్దరు తీస్తే అమ్మ కొట్టగానే మీ ఇద్దరు నిజాలే చెప్పరు, మా వల్ల కాదు కనిపెట్టడం. దిగేసి వెళ్ళిపోయింది. నీతి నిజాయితీలు ప్రతిరూపాల్లాగా మాట్లాడేసుకుంటున్నారు ఇద్దరు. తను అలాగే మాట్లాడుద్ది మేడం, మంచి చెప్పినా చెడుగానే ఆలోచిస్తుంది. అగో అమ్మాయికి ఒక్క నిమిషం నాన్న, అమ్మాయికి నువ్వు వద్దు, అందువల్ల అమ్మాయి స్ట్రాంగ్ గా అన్ని ఇలాగే చెప్తుంది. ప్రూవ్ చేసుకోవాల్సింది నువ్వే. నేను మంచోడినండి, నేను బట్టలు కొన్నానండి, బట్టలు ఆ ఇంట్లోనే ఉన్నాయండి, ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చానండి, నా ఫోన్ లో ఎవరో లేరండి అని ప్రూవ్ చేసుకోవాల్సింది నువ్వు. నా ఫోన్ లో ఏ ప్యాటర్న్ లేదు, తనకు అన్ని తెలుసు. మీరు చెప్తే ఎట్లా నమ్ముతావు? నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీ దగ్గర ఏముందో చెప్పు. ఈ అమ్మాయి వద్దు అంటుంది, కావాలంటే ఓకే అనొచ్చు. మేడం ఇప్పుడు వస్తా కూడా సెల్ కూడా తీసుకురాకుండా వచ్చు నాకు తెలిసి. నువ్వంటే వద్దు కాబట్టి అబార్షన్ కూడా చేయించేసుకుంది, ఇదే పెద్ద ఎవిడెన్స్. నువ్వు లాక్ తీసి నీ ఫోన్ ఇవ్వగలవా నీ భార్యకి? ఇవ్వడు. చెప్తా సార్. సరే ఇప్పుడు ఇవ్వు ఫోన్, అమ్మాయి ఓపెన్ చేసి చూసుకుంటది. ఇప్పుడు లేదు మేడం. తేడు నేను చెప్పాను కదా, తేడు ఎందుకు వస్తా? సెల్ ఇప్పుడు ఉంటుందా? ఉండదు. లేదు మేడం, వాళ్ళు ఎక్కువైపోయారు కదా. సార్ మీరు మాట్లాడడం బెటర్, క్లారిటీ. వాళ్ళు ఎక్కువైపోయారు. సెల్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మరి నా సెల్ తెచ్చాను, తన సెల్ ఎందుకు తీసుకురాలి? మీరు చాలా కరెక్ట్ గా నీట్ గా మాట్లాడుతున్నారు. మేడం నాకు తేడాలు వస్తే నాకు నచ్చదండి. ఫస్ట్ లో చేసుకున్నప్పుడు కూడా చెప్పాను నేను, తేడాలు వచ్చిన కదా సంపన్న సంపద సావనని వస్తాను, నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పాను కూడా నేను. ఈ పవర్ అప్పుడు చూపెట్టుంటే బాగుండేది, ఇప్పుడు కాదు. బిడ్డ మీద కాదు చూపెట్టేది పవర్. అనవసరంగా ఏం మాట్లాడకమ్మా. ఉండాలనిపించలేదు సార్. ఇప్పుడు బిడ్డ నుంచుకుంటే ప్రజల్లో నేను తిరగాలి కదా సార్, చెప్పండి. ఇవన్నీ కాదు, బిడ్డని అనవసరంగా చేతులతో నులిమి చంపేశావు. అదేదో ఒక పొడవ టాబ్లెట్ 2 పొట్టి టాబ్లెట్లు అంట. ఏమ్మా మీ ఇష్టానుసారం పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇష్టానుసారం ఇంట్లోంచి పారిపోవటం, మళ్ళీ ఒక పక్క నుంచి అనుమానం, ఇంకో పక్క నుంచి ఫిజికల్ రిలేషన్షిప్పే పోనీ అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోరు, గర్భవతి అయిపోతావు, పుట్టింటికి వెళ్ళిపోతావు, వీడి మీద కోపంతో బిడ్డని చంపేస్తావు. ఏందమ్మా ఈ ఈక్వేషన్? అందుకే సార్ ఒకసారి తప్పు చేసి పెళ్లి చేసుకుని ఇంత పని చేశాను కదా, రెండోసారి బిడ్డని ఉంచుకొని వెనక పెట్టుకొని అందరికి చెడ్డ పేరు తెచ్చుకోవాలి, నేను తెచ్చుకోవాలని నాకు ఇష్టం లేకనే. అమ్మా ఈ ప్రతిఘటన డైలాగులు వద్దులే గాని ఒక్క 2 నిమిషాలు ఆగు. కాదు, ఇప్పుడు అతను తప్పు ఒప్పుకుని, మేడం అడిగిన ప్రశ్న, తప్పు ఒప్పుకుని మనిషి మారి వచ్చేటట్టయితే కనుక అతను కౌన్సిలింగో లేదంటే అతని చేత నిజాలు పలికించేటటువంటి ప్రయత్నం చేసి వచ్చేటట్టయితే కనుక యాక్సెప్ట్ చేస్తావా, లేదంటే ఇరిగిపోయినటువంటి మనసు ఇంకా కలిపేటటువంటి అవకాశమే లేనని డైలాగ్ చెప్తావా?
లేదు సార్ నేనైతే కలవను. ఓకే, నువ్వు అదేలే, నువ్వు అంత పెద్ద స్టెప్ తీసుకుని కడుపులో ఒక తల్లి బిడ్డను చంపుకుంది అంటే కనుక తను చేసిన దానికే కదా సార్ నేను చంపేది. ఓకే నాన్న, నువ్వు కరెక్టే. ఆపమ్మ బాబు, ఊరికే చంపే. శ్రీకాంత్ ఒక్క నిమిషం, నిజం ఒప్పుకుంటావా? సార్ నేను అలా నిజం ఒప్పుకుంటావా? బైక్ నిజమన్నా ఒప్పుకుంటావా, లేదంటే ఫోన్ నిజమన్నా ఒప్పుకుంటావా? రెండు నిజాలు ఒప్పుకుంటావా? ఏ నిజం ఒప్పుకోవా? అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. నేను ఏ తప్పు చేయలేదు సార్. ఏ తప్పు చేయలేదు. అబ్బా, నువ్వు పట్టిన కుందేలకు 3 కాళ్ళు. ఇంకా అదే మట్టి ఇంక రెండోది ఉండదు. ఈ మూడు గాళ్ళు ఉన్న కుందేళ్ళు దొరికినాయి వీళ్ళిద్దరికి. సార్ కళ్యాణ్ సార్ విన్నారు కదా. అదే ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్ గా వాళ్ళ వాదన కానీ వాళ్ళ అగ్రెషన్ కానీ చూస్తే కనుక ఇద్దరు కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఫేస్బుక్ ద్వారా జరిగేటటువంటి ఈ ప్రయాణాన్ని ఆ ఫేస్బుక్ లో కనెక్ట్ అయినటువంటి ఆ ఇంటెన్సిటీలో ఇప్పుడు కలిసేటటువంటి దాంట్లో 1% కూడా చూపెట్టట్లేదు. అక్కడ ఏ స్థాయి ఇంటెన్సిటీ ఉంటే కనుక మేడం, ఒకరు మొహం చూసుకోకుండా ఫిజికల్ గా ఎదురుబెదురు అవ్వకుండా ఐ లవ్ యూ చెప్పుకున్నారు అంటే కనుక ఏ స్థాయిలో వాళ్ళు అర్థం చేసుకోవటం వల్ల ఇంట్లోంచి పారిపోయి మరీ పెద్దలని అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నారు అంటే ఎంత స్థాయి ప్రేమను మనం ఊహించుకోవాలి. ఈ రోజు ఎదురుబెదురు నిలబడినా కూడా అర్థం కానటువంటి ఈ రోజుల్లో మొహం చూసుకోకుండా పారిపోయారంటే కనుక అబ్బా ఎంత గొప్ప ప్రేమ అంటే ఇలా ఉండాలి, అది నిలబెట్టు అనేటటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఏం న్యాయం చేశారు? దేనికి న్యాయం చేశారు వీళ్ళిద్దరూ? ఈరోజు ఇక్కడికి వచ్చి కుక్కల్లా దెబ్బలాడుకుంటున్నారు. ఐఎమ్ సారీ టు యూజ్ దట్ లాంగ్వేజ్. అంటే ఎందుకు నాకు కోపం వస్తుంది అంటేనమ్మా, ఈరోజు మీరు చేసినటువంటి తప్పులకి ఇందాక నేను అన్నమాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎక్కడ కూడా అట్లీస్ట్ ఫేస్బుక్లో కలిసినటువంటి పరిచయం నిజమా కాదా పెద్దలు ఎందుకు అంగీకరించట్లేదు? నాకుండేటటువంటి అనుభవంతో నాకుండేటటువంటి వయసులో నేను ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానా? ఆ నిర్ణయానికి బాధితులు నేనే కాకుండా నా కుటుంబ సభ్యులందరూ కూడా పరుగుతూ పోయేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేటటువంటి బేసిక్ ఇంగితం ఇంత గట్టిగా మాట్లాడేటటువంటి అనితకు లేదంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిజంగానమ్మా, ప్రతి వర్డ్లో బ్యాలెన్స్ ఉంది, ప్రతి వర్డ్లో లెక్క ఉంది, ప్రతి వర్డ్లో కూడా ఒక ఆలోచన అనుభవం కనిపిస్తుంది. అలాంటిది ఏ మత్తుతో నువ్వు అలా కొట్టుకుపోయావు అంటే కనుక సరే సార్, ప్రేమ అనేది ఒక పిచ్చి, ప్రేమ గుడ్డిది, ప్రేమకి కళ్ళు ఉండవు ఏవో అంటారు కదా, ఆ విధంగా నేను ముందుకు వెళ్ళిపోయానని అనుకుంటా. సరే, అది ఓకే, అర్థమైంది. తర్వాత నెంబర్ 2, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అసెస్ చేసే ముందు ఎస్ ఇతను ఇలా తిరుగుతున్నాడు వేరే ఆడవాళ్ళతో ఆల్రెడీ. మేడం చాలా క్రిటికల్ క్వశ్చన్ అప్పుడే అడిగారు, నువ్వు ఆ బైక్ మీద చూసినప్పుడే నువ్వు ప్రెగ్నెంటా కాదా అని అడిగారు. నో అని నువ్వు చెప్పావు. అంటే ఏంటి దాని అర్థము? ఆ తర్వాత కూడా నీ అనుమానం కంటిన్యూ అయింది, మీ ఇద్దరి మధ్యన గొడవలు కంటిన్యూ అయింది, మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్షిప్ కంటిన్యూ అయింది, నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు. అక్కడ కూడా ఆలోచన శూన్యం, ప్రెగ్నెంట్ అయ్యావు. సరే, తెలుసుకుంటాడు అనుకున్నారు సార్. ఓకే, నువ్వు ఏమనుకున్నావు? అతను చూసి గొడవపడా సరే సర్దుకుని ఎలాగో ఎక్కడ జరుగుతుంది కదా సర్దుకుంటాడు అనుకున్నా. కానీ ఇంటికి తెచ్చేసి బెడ్ మీద కూడా ఇలా చేస్తాడు, సెల్లో ఫోటోలు తీసుకుంటాడు, వీడియోలు తీస్తాడు, అలా అనుకోలేదు కదా సార్. నెక్స్ట్ విను ఒక్క నిమిషం మళ్ళీ అదే ఎందుకు విన్నాం కదా, ఇప్పుడు మాకు అవన్నీ చూపెట్టాలా? నెంబర్ 2, ప్రెగ్నెంట్ అయిపోయావు, ప్రెగ్నెంట్ అయ్యి కన్సీవ్ అయ్యి మీ ఇంటికి వెళ్ళావు. ఎక్కడైనా కూడా ఒక ఆడదానికి అత్యధికమైనటువంటి సహనం ఎప్పుడు వస్తుంది అంటే కనుక తన తల్లి కాబోతుంది అనేటప్పుడు తనకు ఒక సహనం వస్తుంది. ఎంత ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లం ఉండేటటువంటి నీలాంటి లేడీస్ అంటే ఇలా తొందరపాటుగా రెక్కలు వచ్చినటువంటి పక్షుల్లాగా ఎగిరిపోయి ప్రేమే గొప్పదని చెప్పి తల్లిదండ్రులను అందరినీ నట్టేట ముంచేసి పారిపోయి పెళ్లి చేసుకునేటటువంటి ఆడపిల్లలను అందరినీ కూడా ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లం ఉంది అని నేను అంటూ ఉంటాను, ఐసీడీ అంటూ ఉంటాను. అంటే వాళ్ళ ఆలోచన ఉండదు, యాక్షనే ముందుంటుంది. ప్రేమను కాపాడేయాలి, తల్లిదండ్రులు పుట్టిందే ప్రేమను ఎదిరించడానికి, ప్రేమించి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు మమ్మల్ని చంపేస్తారని చెప్పి సినిమాటిక్గా ఆలోచించేసి ఇంట్లోంచి పారిపోయే ఆడపిల్లలందరికీ నేను పెట్టే లేబుల్ ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లం. అంటే ఆలోచన రహితమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తిత్వం. నువ్వు ఆ ఇంపల్స్ అనేటటువంటిది అంటే అతి ఆవేశంతో చేసేటటువంటి కార్యక్రమం అట్లా చేసినటువంటి ఆడపిల్లలు కూడా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలా ఓర్పుగా, చాలా సహనంతో, చాలా ఓపికతో భర్త దరిద్రుడైనా, తాగుబోతాడైనా, వ్యభిచారుడైనా, బయట తిరిగేటటువంటి వ్యక్తి అయినా, హింసించేటటువంటి వాడైనా కూడా కడుపులో ఉండేటటువంటి బిడ్డను కాపాడుకుంటూ భర్తను మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఆడవాళ్ళని, స్త్రీమూర్తుల్ని నేను చాలామందిని చూశాను. నువ్వు అలాగే ఏమీ ఆలోచించలేదు. పోనీ నువ్వు నువ్వు భర్తని అనుమానించావు, భర్తని వేలెత్తి చూపెట్టాయో, ఎవరు సహాయ సహకారాలు తీసుకోలేదు, భర్తను మార్చేటటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. నువ్వు
కేవలం ఏంటంటే నీ కసి కోపం పగ. జస్ట్ లిసన్ టు మీ ఫర్ 2 minutes. నాన్ సెన్స్. నువ్వు ఎవరు హెల్ప్ తీసుకున్నావు? ఒక డాక్టర్ హెల్ప్ తీసుకున్నావా? ఒక కౌన్సిలర్ హెల్ప్ తీసుకున్నావా? ఒక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకున్నావా? ఒక లాయర్ హెల్ప్ తీసుకున్నావా? ఏమీ హెల్ప్ తీసుకోలేదు. నీ కసి కోపం పగ ప్రతీకారం అంతా ఎవరి మీద చూపెట్టావు? బిడ్డ మీద చూపెట్టావు. నీ తల్లి కూడా ఇలా అనుకుని ఉంటే కనుక ఈరోజు నువ్వు భూప్రపంచం మీద ఉండు కాదు. మీ నాన్న మీద కోపంతో నీ తల్లిని కూడా పురుట్లోనే నిన్ను చంపేసుకుని ఉంటే కనుక ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ డైలాగులు కొట్టుండేదాన్ని కాదు. నీ భర్త తప్పే అయి ఉండొచ్చు. బైకుల మీద ఆడవాళ్ళని ఎక్కించుకుని తిరిగి ఉండొచ్చు. పార్న్ వీడియోలు తీసి ఉండొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే కనుక అతని మీద కోపం ఏదైతే నీ గర్భంలో ఉండేటటువంటి నీ బిడ్డ మీద చూపెట్టో చూడో అక్కడ నీకు ఉండేటటువంటి విలువ కాస్త శూన్యం అయిపోయింది. అయితే నువ్వు ప్రెగ్నెంట్ కాకుండా అన్న జాగ్రత్త పడి ఉండాలి, లేదంటే వేలెత్తి చూపెట్టేటటువంటి నీ మొగుడు మీద కాపురం చేయకుండా అన్న ఉండాలి. ఇది నీకు ఉండేటటువంటి ఆలోచన, ఇంగితం. ఇప్పుడు ఏమొచ్చి ఆ బిడ్డను చంపేసి ఈరోజు చూడండి నేను బిడ్డను కూడా చంపేశాను, నా భర్త మీద నాకు ఎంత కోపం ఉందంటే కనుక నిన్ను ఏదన్నా లాగిపెట్టి 4 పేకాలంటే కనుక అతన్ని పేకాలి, లేదంటే మొత్తం మీ జనసైన్యాన్ని అంతా తీసుకొచ్చి వాడిని ఒక 4 తగిలించాలే కానీ నీ బిడ్డను చంపుతావా? నిన్ను ఇప్పుడు గౌరవించాలా? మీ ఇద్దరిని చిలక గోరింకల్లా కలిపి పంపించాలా? ఉంటావా ఉండవా అమ్మ నిన్ను ప్రశ్నించాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నాన్ సెన్స్. మేడం ఇందులో నేను చెప్పడానికి ఏం లేదు మేడం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా ఒక లవ్, ఒక అసోసియేషన్ ఏమీ లేదు. ఇది బేసిక్ నాన్ కాంప్లయన్స్ ఆఫ్ థింకింగ్ అంటారు. అంటే ఎక్కడ కూడా ఆలోచన అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ లేకుండా ఒక అహంకారంతో, ఒక ఈగోతో ముందుకెళ్ళిపోవటం తప్ప ఏమీ లేదు. శ్రీకాంత్ విషయానికి వస్తే కనుక ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ ఏ ఆధారం లేదు. మనం ఏది మాట్లాడితే అదే నిజం, ఏది మాట్లాడకపోతే అదే అబద్ధం. సో కాబట్టి ఏంటంటే మనం ఇదే పాట పాడదాం అనేటటువంటిగా అతను ఫిక్స్ అయ్యి కూర్చున్నాడు. ప్లస్ అతను ఏం మాట్లాడుతున్నాడంటే ఈరోజు చూడండి మేడం బిడ్డను చంపేసుకుంది, నేను తండ్రి కావాలి అని అనుకుంటున్నాను అని అంటున్నాడు. తండ్రి కావాలనుకునేటటువంటి వ్యక్తి ఒక పవిత్రమైనటువంటి ఒక భర్తగా కూడా ఫస్ట్ స్థానాన్ని నిలబెట్టుకున్న తర్వాత తండ్రి పాత్ర గురించి మాట్లాడాలి. తండ్రి పాత్ర చాలా ఇంపార్టెంట్. భర్త పాత్ర అనేటటువంటిది 10 మంది ఆడవాళ్ళు ఉన్నా కూడా భర్త పాత్ర మాత్రం అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకునేటటువంటి వీళ్ళకి బహుశా ఆ అమ్మాయి చేసినటువంటి ఏకైక తప్పు ఏంటంటే ఇతనికి బుద్ధి చెప్పకుండా కడుపులో బిడ్డకు బుద్ధి చెప్పింది. సో అదొకటే నాకు బాధ కలిగింది. కానీ ఎక్కడ కూడా ఇది జత కలిసేటటువంటి అంశం కాదు. ఎందుకంటే నాకు ఉండేది ఒకే ఒక పాయింట్తో ఈరోజు వీళ్ళిద్దరిని కలిపామనుకోండి మేడం, కౌన్సిలింగ్ చేసి లేదమ్మా మారుతాడమ్మా అని చెప్పి కలిపి పంపించామనుకోండి, ఒక గిల్ట్తో చచ్చిపోతారు మేడం వీళ్ళిద్దరు. నేను చెప్తున్నా, నువ్వు బిడ్డను అనవసరంగా చంపేశావు అని ఇతను ఒక మాట అంటాడు, నీ వల్లే నేను బిడ్డను అనవసరంగా కడుపులో ఉన్న బిడ్డను చంపేసుకున్నానని ఆవిడ అంటది. సో వీళ్ళిద్దరిని కలిపి కౌన్సిలింగ్ చేసి పంపించినా కూడా ఇక్కడి నుంచి వీళ్ళిద్దరు సుఖపడరు. అదృష్టం కొద్దీ వీళ్ళకి ఇంకో బిడ్డ పుడతాదో పుట్టదో, పుట్టకపోతే కనుక ఇంకొకరిని నిందించుకుని నిలదీసుకుని మళ్ళీ కొట్టుకుని మళ్ళీ ఇక్కడే కూర్చుని మన దగ్గరే పంచాయతీ పెడతారు. కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరు, నా ఉద్దేశం ఏంటంటే కనుక విడిపోమని మనం ఎవరిని చెప్పం. వీళ్ళ ఇష్యూలో మాత్రం ఇది ఆల్మోస్ట్ బ్రేకింగ్ పాయింట్కి వచ్చింది. కాబట్టి ఎవరి దారిని వాళ్ళు పంపించడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. రమ్య మ్యామ్. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం మనం మాట్లాడే మాటలు కానీ, ఇప్పుడు దాకా సార్ మాట్లాడినవి కానీ, నేను మాట్లాడాల్సి వచ్చే పదాలు కానీ వీళ్ళకి అర్థం కావు. ఎందుకంటే వీళ్ళకి ఉన్న ముదూరు తెలివితేటలకి, ముదూరు ముచ్చులు వీళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళకి మనం ఎవరో ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక లైఫ్ని వీళ్ళు డిసైడ్ చేసేసుకుంటారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోకుండా లవ్ మ్యారేజ్ చేసేసుకుంటారు. గబగబా అంటే పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులతో వీళ్ళకి అసలు సంబంధమే లేదు. వీళ్ళ డెసిషనే వీళ్ళకి కరెక్ట్. అవతల వాళ్ళు ఎవరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం చెప్తే అవతల వాళ్ళకి ఉపయోగపడాలి. ఉపయోగపడని మాటలు వీళ్ళకి చెప్పి మాత్రం ఉపయోగం ఏముంది? నెక్స్ట్ చేసుకునే వాళ్ళు పోనీ అదన్నా సక్సెస్ఫుల్గా ఉంచుకున్నారా? ఆయన అడుగుతున్న దానికంటే వీళ్ళు చేసే యాక్టే వీళ్ళ నిజాలు బయటికి ప్రూవ్ చేస్తాయి. ఏంటి వీళ్ళిద్దరూ చేసిన యాక్ట్? ఆ అమ్మాయి అతను ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్ళాడు. అది ఒప్పుకుంటున్నాడు. ఆ అమ్మాయి లిఫ్ట్ అంటున్నాడు, ఈవిడేమో అక్రమ సంబంధం అంటది. ఫోనుల్లో ఫోటోలు ఉన్నాయని ఈవిడ అంటది, ఆయన ఆల్రెడీ లేవండి అని. సో ఇలా అన్నప్పుడు ఎవరైతే కాపురం కావాలనుకుంటారో వాళ్ళు వాళ్ళ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ తరపున మనం వాయిస్ రేస్ చేసి మాట్లాడగలుగుతాం. అది ఈయన చెయ్యట్లా, డినై చేస్తున్నాడు. అబార్షన్ చేయించుకుంది, జనాలు ఎవ్వరికి పిల్లలు పుట్టట్లేదు అంటున్నాడు. అరే శ్రీకాంత్ భయ్య, జనాలకి పిల్లలు పుట్టట్లే, ఎవరు కావాలి బాబో అనుకున్న వాళ్ళకి. మీలాంటి వాళ్ళకి బరక అంటున్నారు, ఇక ఇట్లా అబార్షన్లు చేసుకుంటున్నారు.
జనాభా 150 కోట్లకి ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారు? ఆగు. ఏం మారుతుంది? ఏం మారాలి? ఒక్క పాయింట్ నువ్వు ప్రూవ్ చేసుకోవట్లా. కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా కొంచెం సాల్వ్ అవుతుంది. ఎక్కడ నువ్వు అసలు ఒక్క మాట కూడా సమాధానం చెప్పట్లేదు కదా. ఇప్పుడు మేము మాట్లాడిస్తున్నాం, నీ తరపున మేము మాట్లాడాలి అంటే ఒక్క సెంటెన్స్ అన్నా నువ్వు ప్రూవ్ చేసుకో అమ్మా అంటే ఫోన్ ఇవ్వలేదు నువ్వు. ఏం మాట్లాడమంటావు? నీతో మా దగ్గర లేదు కదా మేడం. అది నువ్వు తీసుకొని రావాలి కదా. ఈ అమ్మాయి అదే ఎలిగేషన్ పెడుతుందని నీకు తెలుసు. నీకు జీవితం అంతా అక్రమ సంబంధాలు, ఫోటోలు ఉన్నాయండి, వీడియోలు ఉన్నాయండి, ఆయన ఫోన్ లోనే ఉన్నాయి, కావాలంటే ఛాలెంజ్ చేస్తాను తీయండి అంటే మాటలు వింటుంది మేడం. చెప్పు అన్నా, మీకు అదే చెప్తున్నావు. మీకు మేము చెప్పే అంత కెపాసిటీలో లేము, మేము చెప్పేది మీకు అర్థం కాదనే నేను స్టార్ట్ చేశా. మీ రేంజ్ లెవెల్లో మేము దిగదారి చెప్పలేం, ఎడ్యుకేటెడ్ లెవెల్లో మీకు చెప్పినా అర్థం కాదు. మీరు ఇద్దరు తీసుకున్న డెసిషన్సే కరెక్ట్. ఎందుకంటే మీ గొయ్యలు మీరు తవ్వుకొని చక్కగా ఉన్నారు, మీ వరకు మీరు కరెక్ట్ అని మీ ఉద్దేశం. మీలాంటి వాళ్ళకి మేము చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం దండగా. అయినా ఎంతో కొంత మా ప్రేక్షకుల కోసం చెప్పాలి కదా. పిల్లలు పుట్టరు అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పుట్టట్లా, మీలాంటి వాళ్ళకి పుట్టేస్తున్నారు, ఇట్లా చంపుకొని చావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళకి. నువ్వు అంటున్న ప్రాసెస్లో నీకు ఎక్కడా కూడా ఒక్క ఓటు కూడా పడదు. ఎందుకు అంటే నువ్వు ఎక్కడ నీ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలా. నువ్వు ఫలానా లాంటి చూసుకోవడం తప్ప. ఒక్క నిమిషం ఆగమ్మా, ఇక ఇంక మాట్లాడకండి. మీరు ఏమీ లేదు ఇక్కడ మాట్లాడ్డా, కింద నుంచి అదే సుత్తి చెప్పారు. నువ్వు నిజాయితీ ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఎవిడెన్స్లు లేవు, ఎవరితోనూ మాట్లాడడానికి సీన్ లేదు ఇక్కడ. సో అట్లా ఆ వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల యూజే లేదు మేడం. ఎందుకంటే అతను కావాలి అనుకుంటున్న వ్యక్తి ఎక్కడా కూడా నేను కరెక్ట్ అనట్లా, నేను బాగా చూశాను, నేను ఇది అంటున్నాడు అన్నది. ఇక్కడ ఈవిడ రియాక్షన్ బట్టి ఉండాలి కదా. ఈవిడ రియాక్షన్ ఏంటి? లవ్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తితో 2 years ఉండి ఈ లోపు ఆ అబ్బాయికి ఉన్న అక్రమ సంబంధాలకి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా ఈవిడే ఒక డెసిషన్ తీసేసుకుని అబార్షన్ చేయించేసుకుంది. అది ఎంత దారుణమైన విషయం అంటే ఈవిడ ఇష్టమే, లైఫ్లో డిసైడ్ చేయడం ఈవిడ ఇష్టమే. ఇక్కడ ఒక అబ్బాయిని పెళ్లి చేసేసుకుంటుంది, ఆ అబ్బాయికి అక్రమ సంబంధం ఉందని తెలియగానే అబార్షన్ చేయించేసుకుంటుంది, పేరెంట్స్కి చెప్పదు, ఎవరికి చెప్పదు. పైగా సొసైటీ ఏమనుకుంటుందండి, పిల్లల కంటే సొసైటీని ఎట్లా పెంచాలండి అంటుంది. ఎంత ఉత్తమమైన తెలివితేటలో. ఆల్రెడీ నీ గురించి నువ్వు బతుకుతున్నప్పుడు పుట్టే పిల్లలు పెంచుకోవాలి కదా. వాళ్ళేం మిస్టేక్ చేశారు మీకు పుట్టి? అట్లని కదా మేడం. వద్దులేమ్మా మీతో మాట్లాడడం నేను చాలా తక్కువ. అంత పెద్ద పెద్ద నిర్ణయాలు ఒక్కదానివి తీసుకున్న దానివి. ఎవరు అంటే ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లల్ని కానీ డైవర్స్ తీసుకున్న వాళ్ళందరూ అక్రమంగా కన్నా వాళ్ళ కింద లెక్క ఏంటి? నీ పుట్టే పిల్లలు నువ్వు పోషించుకోలేవా? నీ తెలివితేటలు అంటే నాకు అర్థం కాల. ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళే కనరు. ఇట్లా నీకున్న ముదురు ముచ్చు తెలివితేటలకు మేము చెప్పలేము. ఇక్కడ ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నావో తెలుసా. అతను క్రూయల్ అని నువ్వు చెప్పడానికి నువ్వు చేసిన ఒకే ఒక పని అబార్షన్ చేసుకోవడం. అంటే ఇలాంటి వ్యక్తి నాకు అవసరం లేదు, ఎందుకంటే ఆయన తప్పు చేసేసాడు. పోనీ అదన్నా నువ్వేమైనా ఎవిడెన్స్లు తెస్తున్నావా? నువ్వు చేసిన క్రూయల్ ఎవిడెన్స్ తప్ప, క్రూయల్ పని తప్ప అతను క్రూయల్ అని చెప్పడానికి నీ దగ్గర ఏమీ లేవు. మీరిద్దరూ మీ జీవితాలను మీరే కలుపుకొని, మీరే విడగొట్టుకొని, మీరే పంచాయతీకి వచ్చారు. ఇక్కడ ఎవడన్నా మూడో వ్యక్తి ఉండి విడగొట్టాడంటే ఎవరూ లేరు. ఆ మూడో వ్యక్తికి కౌన్సిలింగ్ ఇద్దామా, తిడదామా, పంపిద్దామా అంటే పోనీ నిజాయితీలకు ప్రూవ్ చేసుకుంటున్నారా? ప్రూవే చేసుకోవట్లా. సో ఈవిడ ఆల్రెడీ నాకు వద్దు మొర్రు అనేసింది. అనే అమ్మాయి నువ్వు ఛాలెంజ్ చేయాలి అనుకుంటే నీకు పూర్తి రైట్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే నీ అక్రమ సంబంధాలు, నీకు సంబంధించిన ఆ బ్లూ ఫిల్మ్స్ కానీ ఇవి కానీ అవి కానీ ఆవిడ దగ్గర లేవు. నువ్వు తలుచుకుంటే కాపురానికి రా అని కేసు వేసి నీ పర్మిషన్ లేకుండా అమ్మాయి అబార్షన్ చేయించుకుంది కాబట్టి దాని మీద ఆ పాయింట్ మీద కూడా మీరు కేసు వేయడానికి అవకాశం ఉంది. అలాగే ఆవిడ తలుసుకొని ఈయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయండి, ఇవ్వండి అవ్వండి అని 498 DVC మెయింటెనెన్స్లు వేసుకునే రైట్స్ నీకున్నాయి. ఇద్దరు జాబ్ చేస్తున్నారు కాబట్టి నీకు మెయింటెనెన్స్ రాదనుకో, మిగతా 2 కేసులు వేసుకోండి. మీ ఇద్దరి విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మీరిద్దరు కేసులు వేసుకోరు, నిజాలు ప్రూవ్ చేసుకోరు, ప్రాబ్లము సాల్వ్ చేసుకోరు. మీకు తగ్గ పనిష్మెంట్ మీరే నడిపించుకుంటూ ఫర్దర్గా వెళ్తారు. ఎందుకంటే ఈవిడ చేసిన మిస్టేక్కి ఈవిడికి ఇంత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని నేను అనుకోవట్లా. ఏంటి నాకు భర్త వద్దండి, మ్యూచువల్ డైవర్స్కి ఒప్పించండి అని. ఆయన చేసిన మిస్టేక్కి ఎక్కడా కూడా ఒక్క పాయింట్లో మనం అడుగుతున్న దానికి అదే నేను మంచోడిని అంటే ఇదిగోండి ఎవిడెన్స్. మీరు అని అలా ఆవిడని పిలిచిన విధానం అది కూడా నేను నమ్మనండి. ఫేస్బుక్లో పరిచయం అయ్యి నువ్వు కాదు ఇంకా దిగజారి బేబీలు గీబీలు అని మాట్లాడుకుంటున్న టైంలో మీరు అని గౌరవప్రదంగా పెళ్ళైన 2 years కూడా మాట్లాడుతున్నాడు అంటే ఇది డేంజర్ వ్యవహారమే. ఇంత డేంజర్ వ్యవహారాలకి నా మాట తీరు అలా ఉంటుంది మేడం. చేతలు వేరేగా ఉంటాయి. పెళ్లి చేసుకుంటే కూడా అలా అంటారా? అరే బాయ్ మీకు నమస్కారాలు, ఆగండి వదలండి, మీరు ఆపండి. మేడం మాట్లాడుతున్నారుగా. మీ లీగల్ ప్రాసెస్ చెప్పాను కదమ్మా, మీ గొయ్యలు మీరు ఇలాగే తవ్వుకుంటూ బయట పోండి. ఇంతే. మేము ఈ కేసులో మేము సాల్వ్ చేయడానికి లేదు. మీరు వచ్చారు కదా భార్యను మాకు కలిపి పంపించండి అని, మీరు నిజాయితీగా ఉన్నారని మాకు అనిపిస్తే మీరు కనీసం కొంత ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తుంటే మేము 100% ఆ పిల్లకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. ఈ కేసులో అట్లాంటి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా అనుకోవట్లే. ఎందుకంటే ఒక తల్లి అనే పాత్రకి ఆ అమ్మాయి చాలా అవమానకరంగా బిహేవ్ చేసింది. అలాంటి అరే బాయ్ నీ పాత్ర నువ్వు ప్రూవ్ చేసుకోయా బాబు. ఆ అమ్మాయి పాత్ర సీనే లేదు, ఏం మాట్లాడతావు ఇంకా?
అలాంటి అమ్మాయి నీ దగ్గరికి పంపించలేం, నీలాంటి వాడికి మేము కౌన్సిలింగ్ ఇవ్వలేం. లీగల్గా ప్రొసీడ్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పినట్టు. అంతే మేడం వీళ్ళ కేసు. ఏం చేయాలో చెప్పారు కదా, దాని తగ్గట్టు మీరు ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. అంటే అన్ని కేసుల్ని కలిపి పంపించాలని లేదు మేడం. మనం మాక్సిమం అన్ని ఎపిసోడ్స్ లోనూ ట్రై చేస్తాం, ఉన్నంత వరకు ఇక్కడ వాళ్ళని వీళ్ళు కలపాలి చెప్పిన అని. దానికి ఎలా కలుపుతామండి? అసలు కలపడం కదా, అతను ఎక్కడ కూడా ఒక్క స్టాండ్ లో కూడా మేడం నేను మంచోడిని అనటానికి ఇదిగోండి నాకు అక్రమ సంబంధాలు లేవు, కావాలంటే అమ్మాయిని ఎంత పరువు తీసింది కదా అమ్మాయితో మాట్లాడిస్తాను. ఫోన్ తేకుండా ఎవడు మేడం ఈ రోజుల్లో వచ్చేది? ముందు ఫోన్ క్రూయాలిటీ షార్ట్ టెంపర్లకి మనం అసలు వీళ్ళని ఎంత దూరంగా వీళ్ళ విషయంలో కల్పించుకోకుండా ఉండడం బెటర్. అందరికీ న్యాయం చేయలేము, ఎందుకంటే న్యాయం తీసుకునే అంత అర్హత వాళ్ళకు కూడా ఉండాలి. థ్యాంక్ యూ మ్యామ్, రమ్య మ్యామ్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. సో చూసారు కదండి, మరో కథతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా.